కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగిరాము ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ సిటీ ఆఫీసుకు తరలించారు. అయితే తాను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు జోగి రమేష్. కల్తీ మద్యం ఘటనలో తన ప్రమేయం లేదన్నారు. తనను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. మరోవైపు జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ నిరసనకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఉదయం జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మాజీ మంత్రి జోగి రమేష్ అనేక వివాదాల్లో నిలిచారు. తీవ్రమైన నోటు దురుసు కారణంగా టీడీపీకి టార్గెట్ అయ్యారు. లోకేష్ రెడ్ బుక్లో టాప్లో ఉన్న జోగి రమేష్ గతంలో అగ్రిగోల్డ్ భూముల కేసులో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా 2.5 ఏళ్లు పనిచేసిన జోగి రమేష్ గతంలో చంద్రబాబు ఇంటి మీదకి వెళ్లి గొడవ చేశారు. ఇదిలా ఉంటే జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు అన్నారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జోగి రమేష్ అరెస్ట్ తదనంతర పరిణామాలు ఏమిటి? ఏం జరుగుతోంది? రమణ, కల్తీ మద్యం కేసుకు సంబంధించి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కూడా పక్కా ఆధారాల కోసం సిట్ అధికారులు వెయిట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి A1 నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన కస్టడీలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా 2 రోజుల నుంచి కూడా జోగి రమేష్ అరెస్టుపై అతను అదుపులోకి తీసుకున్న విధానంపై సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ నివేదిక అట్లాగే ఆ ఎవిడెన్స్ కి సంబంధించినటువంటి ఆధారాలను పరిగణలోకి తీసుకొని జోగి రమేష్ ను ఈ రోజు ఉదయం అతను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోనే అతని ఇంట్లో ఉన్నటువంటి జోగి రమేష్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. భారీ బందోబస్తు నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అల్లర్లు ఆ ఏరియాలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కంటూ ఒక గుర్తింపు, అట్లా స్థానికంగా మంచి నాయకుడనే గుర్తింపు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చేయకుండా ముందుగానే ముందస్తు చర్యలను అధికారులు పోలీసులు పట్టడం జరిగింది. అయితే అక్కడి నుంచి కరెక్ట్ గా ఈ రోజు ఉదయం 8:20 జోగి రమేష్ ను అదుపులోకి తీసుకొని నేరుగా విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్నటువంటి సిట్ కార్యాలయం, అంటే అక్కడ ఎక్సైజ్ కార్యాలయం ఉంది, ఎక్సైజ్ కార్యాలయానికి సిట్ అధికారులు తరలించారు. తరలించే ముందు అక్కడ నుంచి అదుపులోకి తీసుకున్నటువంటి అంటే పోలీసు వాహనం ఏదైతే ఉందో వాహనంలో నుంచి బయటకు వచ్చినప్పుడు జోగి రమేష్ కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనని కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అరెస్టులు చేయడం, ఇవన్నీ కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు ఇవన్నీ జరుగుతున్నాయని కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా అతను చెప్పడం జరిగింది. ఇటీవల విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నటువంటి జోగి రమేష్ కూడా అక్కడ హారతిని కూడా ఆర్పి మరి తను ప్రమాణం చేసిన సందర్భాలు కూడా గతంలో నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా తనని
కావాలని చెప్పి అరెస్ట్ చేశారని కూడా ఈ కేసుకు సంబంధించి తన సంబంధం లేకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదనుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా అతను నిప్పులు చెరగడం అట్లాగే ఆరోపణలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను ఆరోపణలు చేసినటువంటి ఆరోపణలను సిట్ అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. ఇమీడియట్ గా అతన్ని కస్టడీ విచారణ నిమిత్తం కూడా సిట్ కార్యాలయానికి గురునానక్ కాలనీలో లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే మాజీ మంత్రి జోగి రమేష్ సిట్ అధికారులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో అతను సపోర్ట్ కనుక విచారణ కనుక సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విచారణ తొందరగానే ముగిసే అవకాశం కనిపిస్తుంది. లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే అదుపులోకి తీసుకున్నటువంటి ఇతను సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తే అన్ని సవ్యంగానే జరుగుతాయి. లేకుంటే మాత్రం అంటే 24 గంటలలోపు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి అరెస్ట్ అనంతరం కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించి ఆపై కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా ఇతని విచారణ కనుక మందకొడిగా కనుక సాగితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. జోగి రమేష్ కస్టడీలో దీనికి సంబంధించి విచారణలో జోగి రమేష్ చెప్పినటువంటి సమాధానాలు కావచ్చు, లేదనుకుంటే ఈ కేసుకు సంబంధించి ఆయన చెప్పినటువంటి వివరాలను పరిగణలోకి తీసుకుంది ఈ కేసుకి ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారిస్తా ఉన్నారు. అట్లాగే ఈ కేసుకు సంబంధించి A1 నిందితుడైనటువంటి ఆరేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్ కి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి, అట్లాగే ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ ని విచారిస్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా గతంలో ఏం చేశారు, ఏ వ్యాపారాలు చేశారు, అట్లాగే లిక్కర్ కి సంబంధించినటువంటి వీళ్ళిద్దరు జనార్దన్ రావుతో పాటు ఇతని పాత్ర జోగి రమేష్ పాత్ర ఏంటనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతా ఉంది. ప్రస్తుతానికైతే దాదాపుగా 1 గంట నుంచి కూడా జోగి రమేష్ ని సిట్ కార్యాలయంలో అంటే ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు దాదాపుగా సిట్ బృందం ఏదైతుందో సీనియర్ ఐపీఎస్ లు ఉన్నారు, అలాగే ఐపీఎస్ లు కేవలం ఈ కేసుకి జోగి రమేష్ ని కనుక అదుపులోకి తీసుకొని కనుక విచారిస్తే ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి దాదాపుగా వీడిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా గతంలో అనుకున్నారు. అయితే ఇది కీలక పరిణామం అని చెప్పొచ్చు. A1 జనార్దన్ రావు జనరల్ గా అతన్ని అదుపులోకి తీసుకునేటప్పుడు జనరల్ గా కేసుకు సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే దీంట్లో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి అతను చెప్పినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎదురు పెట్టి మరి జోగి రమేష్ ని విచారిస్తా ఉన్నారు. జోగి రమేష్ మరి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ స్థాయిలో ఏ విధంగా సమాధానం చెప్తారో మరి కొన్ని గంటల పాటు మనం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.